హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆదినీరు వ్లాగ్స్. ఈరోజు అయితే సాంబార్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే మునక్కాయ, బెండకాయ, ఉర్లగడ్డ, ఉల్లిపాయలు, తర్వాత వచ్చేసి దొండకాయ, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, పసుపు అవన్నీ మామూలే కదా, అవి వేసేటప్పుడు చూపిస్తాను. అలానే ముందుగానే అయితే సమ్ గ్లాస్ బియ్యము, అవైతే పప్పు బియ్యము రెండు కలిపి ఉడకబెట్టేసుకున్నాను. కాస్త చింతపండు కానీ నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ముందైతే పొయ్యి అంటించేసి సర్వ్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో వాటర్ ఉన్నాయి, కొంత వాటర్ ఇమిరిపోయినాక ఆయిల్ అయితే పోసుకుందాం. సర్వ్ అయితే వేడెక్కింది కదా, ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకుందాం. సరిపోతుందిలే. ఇప్పుడు జీలకర్ర ఆవాలు, ఫస్ట్ జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం. అలానే కరివేపాకు, అలానే ఉల్లిగడ్డలు. నా దగ్గర అయితే ఒట్టిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అయితే లేవు, అందుకని వేయడం లేదు. ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం కూరగాయలు అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే బాగా కలపాల. ఇవైతే మగ్గాలి కదా, అందుకు ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కొంచెం అన్నంలో ఉప్పు వేసి ఉడకబెట్టేశాను, అందుకని దీంట్లో కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి కూరగాయలు మొత్తం మగ్గిపోతాయి. ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే పసుపు వేసాను, అలానే కారము. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతుంది కదా. ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాం. అలానే చింతపండు వాటర్ కూడా పోసేసుకుందాం. చింతపండు వాటర్ అయితే పోసేసాను. నాకు వీడియో తీసేవాళ్ళు మా పిల్లలు సరిగ్గా తీయరు, అందుకనేసి వేసేటప్పుడు అయితే చూపిలేదు. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని అయితే ఇవి బెండకాయలు ఇవన్నీ ఉడికేంత వరకు అయితే మూత పెట్టేసుకొని తర్వాత అన్నం కలిపేసుకుందాం. సాంబార్ పొడి వేసేసి, సాంబార్ అయితే ఉడికిపోయినాయి, ముక్కలు మొత్తం బాగా కూరగాయ ముక్కలు ఉడికినాయి. సాంబార్ పొడి వేసి ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసుకుందాం. దీంట్లో ఇంకా నెయ్యి వేసుకొని అలానే ఆవకాయ పక్కన పెట్టుకొని తింటే భలే ఉంటుంది. సేమ్ గుళ్ళో ఎలా చేస్తారో అలాగే చేసేసాను. ఏమంటే నోరు బాగాలేదని చేశాను, కొంచెం మగ్గనిచ్చుకొని ఇచ్చేసుకున్నాను. చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది మాకైతే ఇక్కడ. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడన్నా నోటికి ఏమన్నా జ్వరం అలా వచ్చినప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకొక కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేసుకుందాం. మూత అయితే పెట్టుకుందాం, మగ్గుతుంది కాస్త. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం ఆడితే గట్టిగా అవుతుంది కదా అన్నము అనేసి కొంచెం ఈ మోతాదులో ఉన్నప్పుడైతే దించేసుకుందాం, ఆఫ్ చేసుకుందాం స్టవ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.